ఒక పల్లె బయట పాత రాజుగారి మేడ ఉంది. ఆ మేడ పేరు అరుణోదయం మేడ. ఎందుకంటే ఎప్పుడూ సూర్యోదయం సమయంలో ఆ ఇంటి కిటికీల్లో ఎర్ర కాంతి మెరుస్తుందని, అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు. కాని ఆ మేడలో ఎన్నాళ్లుగానో ఎవరూ నివసించడం లేదు. ఎందుకంటే అక్కడ రాత్రి పడ్డాక మహిళా కేకలు, పియానో శబ్దం, రక్తపు మరకలు వినిపిస్తాయి. ఒకసారి పట్టణం నుంచి వచ్చిన కుటుంబం ఆ మేడలో ఉండటానికి వచ్చింది. వారికి పల్లెవాళ్లు అడ్డగించారు. అది దెయ్యం మేడ. ఎవరూ బ్రతికి బయటకి రారు అన్నారు. కాని కుటుంబంలో పెద్ద మనిషి సత్యనారాయణ నవ్వుతూ, ఇది అంతా అపోహ. భయపడకండి అని అన్నాడు. మొదటి రాత్రి వాళ్లు మేడలోకి అడుగుపెట్టగానే గోడలమీద పాత ఫోటోలు కదిలాయి. వెంటనే గాలి గట్టిగా వీసింది. రాత్రి 12 గంటలకు వారికి పై అంతస్తులో పియానో మోగిన శబ్దం వినిపించింది. కాని మేడలో ఎవరూ లేరు. అందరూ పైకెళ్లి చూశారు. అక్కడ ఒక పియానో ఉంది. దానిమీద తెల్ల చీర కట్టిన మహిళ కూర్చొని రక్తం కారుతున్న చేతులతో వాయిస్తోంది. ఆమె ఒక్కసారిగా తిరిగి చూసి, ఈ మేడలోకి అడుగుపెట్టినవారు ఎప్పటికీ ఇక్కడి నుండి బయటకు వెళ్లరు అని అన్నది. తెల్ల చీర కట్టిన ఆ మహిళ పియానో వద్ద కూర్చుని ఉన్న దృశ్యం చూసి అందరి రక్తం గడ్డకట్టినట్టయింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఒక్కోసారి మూసుకుపోతున్న దీపకాంతిలో మరింత భయానకంగా కనిపిస్తోంది. ఆమె లేచి నెమ్మదిగా వారి వైపు నడుస్తూ, ఈ మేడ నా శవమందిరం. ఇక్కడే నా రక్తం కారింది. మీరు ఎందుకు వచ్చారు అని గుసగుసలాడింది. సత్యనారాయణ తన ధైర్యాన్ని పోగేసుకుని, మేము కేవలం ఇక్కడ ఉండటానికే వచ్చాం. మేము మీకు హాని చేయం అని చెప్పాడు. ఆమె ఒక్కసారిగా పెద్దగా కేక వేసింది. ఇక్కడ ఎవరూ శాంతిగా ఉండలేరు. నా ఆత్మ ప్రతీకారం తీర్చుకునే వరకు ఈ మేడ శాంతి చూడదు. ఆ కేకతోనే పియానో తీగలు చిట్లిపోయాయి. గోడలపై ఉన్న పాత ఫోటోలు ఒక్కొక్కటిగా కూలిపడ్డాయి. అందులో ఒక ఫోటోలో రక్తపు మరకలు పడ్డాయి. ప్రతి ఫోటోలో ఒకే మహిళ ముఖం ఉంది. ఆమెనే ఆ దెయ్యం. కాని ఆశ్చర్యమేమిటంటే, ఆ ఫోటోలో ఆమె పక్కన ఒక వ్యక్తి రక్తంతో తడిసి పడిపోతున్న దృశ్యం ఉంది. కుటుంబంలోని చిన్నమ్మాయి లావణ్య ఆ ఫోటో చూసి భయంతో కేకవేసింది. ఇవేంటి నాన్నా? ఆ మనిషిని ఎవరు చంపారు? అంతలో ఆ పియానో దగ్గర ఉన్న దెయ్యం ఒక్కసారిగా అదృశ్యమైంది. కాని పై అంతస్తులో గదులన్నీ స్వయంగా ధమ్ ధమ్ అని మూసుకుపోయాయి. వాళ్లంతా దిగిపోవాలని చూశారు. కాని మెట్ల దగ్గర ఒక రక్తపు చుక్కలు కిందకి జారుతున్నాయి. ఆ చుక్కలు వారిని నేరుగా బేస్మెంట్ తలుపు దగ్గరికి తీసుకెళ్లాయి. బేస్మెంట్ తలుపు తాళం వేసి ఉంది. కాని లోపల నుండి ఎవరో గట్టిగా తలుపు తడుతున్నట్టు శబ్దం వినిపిస్తోంది. నన్ను బయటకి దింపండి. నన్ను బతికించండి. వాళ్లు ఒక్కరినొకరు చూసుకున్నారు. అది మానవ స్వరం కాదు, దెయ్యం స్వరం. బేస్మెంట్ తలుపు వెనుక నుండి వినిపిస్తున్న ఆ భయంకరమైన అరుపులు అందరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నన్ను బయటికి దింపండి. రక్తం రక్తం ఆగడం లేదు అంటూ గళం దద్దరిల్లింది. సత్యనారాయణ దగ్గరున్న టార్చ్ లైట్ వెలుగులో తలుపు తాళం పగులగొట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఒక్కసారిగా గాలి గట్టిగా వీసి టార్చ్ లైట్ ఆరిపోయింది. ఇప్పుడంతా చీకటే. లావణ్య తన తల్లి చేతిని పట్టుకుని ఏడుస్తూ, అమ్మా, మనం ఇక్కడి నుంచి బయటకి పోదాం. నాకు చాలా భయంగా ఉంది అంది. కాని తలుపు వెనుక నుంచి మళ్లీ కేక వచ్చింది. ఈసారి అది మరింత గట్టిగా. రాత్రి రక్త చంద్రుడు ఉదయించేలోపు నన్ను ఎవరు విడిపించకపోతే ఈ మేడలో అడుగు పెట్టిన వారందరూ రక్తం కారుస్తారు. సత్యనారాయణకు ఇది విన్న వెంటనే వెన్నులో వణుకు పుట్టింది. అతను తలుపు కింద నుంచి టార్చ్ వెలుగుని వేసి చూశాడు. అక్కడ ఒక ఎర్రటి చేయి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే తలుపు తాళం స్వయంగా విరిగి పడిపోయింది.
తలుపు గట్టిగా ధమ్ అన్న శబ్దంతో తెరుచుకుంది. లోపల బేస్మెంట్. అది పూర్తిగా రక్తపు మరకలతో నిండిపోయింది. గోడల మీద వింత గుర్తులు గీసి ఉన్నాయి. మధ్యలో ఒక ఇనుప కుర్చీ ఉంది. అందులో చేతులు కాళ్ళు గొలుసులతో కట్టేసిన ఒక మహిళ శవం కూర్చుంది. కాని ఆశ్చర్యమేమిటంటే ఆ శవం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆమె నెమ్మదిగా గొలుసులు గట్టిగా లాగుతూ ఆ కుటుంబాన్ని చూసి రక్తపు స్వరంలో అంది, నన్ను చంపినవాడు ఇంకా ఈ మేడలోనే ఉన్నాడు. మీరు వెళ్ళాలంటే ముందుగా నా ప్రతీకారం తీర్చాలి. బేస్మెంట్లో కట్టేసిన ఆ మహిళ శవం కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోవడంతో కుటుంబం అంతా వెన్నులో వణుక్కుపోయింది. ఆమె గొంతు గరగరలాడుతూ, నాకు న్యాయం జరగకపోతే ఈ మేడలో ఎవరూ ప్రాణాలతో బయటికి వెళ్లలేరు అంది. సత్యనారాయణ గట్టిగా అడిగాడు, మీరు ఎవరు? ఎందుకు ఇక్కడ బంధించబడ్డారు? ఆమె ముఖం రక్తంతో నిండినప్పటికీ స్వరం క్రమంగా స్పష్టమైంది. నా పేరు మాధవి. 30 ఏళ్ల క్రితం ఈ మేడ యజమాని నా భర్త అయిన రాజు నన్ను మోసం చేశాడు. అతను నన్ను ఈ బేస్మెంట్లో గొలుసులతో కట్టి క్రూరంగా హత్య చేశాడు. ఆమె మాటలు వింటున్న కొద్దీ గది గాలి మరింత భారంగా మారింది. లావణ్య భయంతో తల్లి వెనుక దాక్కుంది. మాధవి కన్నీళ్లు కారుస్తూ, అతను నా ఆస్తి కోసం నన్ను చంపాడు. కాని నా రక్తం ఈ గోడల మీద ఎండిపోలేదు. నా ఆత్మ ఇక్కడ బంధించబడిపోయింది. ప్రతిరోజూ ఉదయం కాంతి రాకముందు నేను కేకలు వేస్తూ తిరుగుతాను. కాని ఎవరూ నన్ను వినరు. సత్యనారాయణ విన్నాడు. కాని ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆమె ఆత్మకు శాంతి ఇవ్వాలంటే ఆ రాజు ఆత్మను కనుక్కొని శిక్షించాలి. అంతలో పై అంతస్తు నుంచి బలమైన గర్జన శబ్దం వినిపించింది. గోడలు కంపించాయి. ఒక ఫోటో కూలిపోయి నేలమీద పడింది. ఆ ఫోటోలో అదే రాజు ముఖం ఉంది. కాని ఆ ఫోటో కళ్ళు ఒక్కసారిగా రక్తంగా మెరుస్తున్నాయి. మాధవి రక్తకళ్లతో పైకి చూపిస్తూ అంది, ఇప్పటికీ అతని ఆత్మ ఈ మేడలో తిరుగుతోంది. అతడే మీ అందరినీ ఇక్కడికి లాగాడు. ఇప్పుడు మీరు అతనితోనే ముఖాముఖి కావాలి. అందరూ ఒక్కసారిగా తిరిగి చూశారు. మెట్ల దగ్గర నల్లటి నీడ క్రమంగా దిగుతూ కనిపించింది. అది రాజు ఆత్మ. మెట్ల మీద నుంచి దిగుతున్న ఆ నల్లటి నీడ క్రమంగా స్పష్టమవుతూ వచ్చింది. అది పొడవాటి శరీరం, ఎర్రటి కళ్ళు, నల్లటి దుస్తులు వేసుకున్న రాజు ఆత్మ. అతడి ముఖం అంతా ద్వేషంతో నిండి ఉంది. మాధవి గర్జిస్తూ, రాజూ, నువ్వు నన్ను చంపావు. నా రక్తం కోసం ఇంకా తహతహలాడుతున్నాను. రాజు ఆత్మ దుర్ముఖంతో నవ్వి, నువ్వు చనిపోయావు మాధవి. నిన్ను శపించేశాను. నీ ఆత్మ ఎప్పటికీ శాంతి పొందదు. ఇప్పుడు ఈ కొత్తవాళ్ల రక్తం తాగి నేను బలపడతాను అని అన్నాడు. ఇది విన్న వెంటనే కుటుంబం అంతా వణికిపోయింది. సత్యనారాయణ వారిని వెనక్కి నెట్టుతూ, మనమిక్కడ నుండి తప్పించుకోవాలి అన్నాడు. కాని గది తలుపులు అన్నీ గట్టిగా మూసుకుపోయాయి. జనాల గాజులు ఒక్కొక్కటిగా పగిలిపోతున్నాయి. ఆ క్షణంలోనే గాలి అంతా రక్తం వాసనతో నిండిపోయింది. రాజు ఆత్మ క్రమంగా దగ్గరికి వచ్చింది. అతని చేతులు పొడవుగా పెరిగి ఆ కుటుంబం వైపు విరుచుకుపడుతున్నాయి. మాధవి ఆత్మ గొలుసులు లాగుతూ కేక వేసింది, అతన్ని ఆపాలి. నా ఆత్మబంధాన్ని మీరు విరిస్తేనే నేను అతనితో పోరాడగలను. సత్యనారాయణ ధైర్యం చేసి బేస్మెంట్ గోడల మీద చెక్కిన వింత గుర్తులు చెరిపేయడం మొదలుపెట్టాడు. ప్రతి గుర్తు చెరిగినప్పుడల్లా మాధవి గొలుసులు ఒక్కొక్కటి తెగిపోతున్నాయి. ఇది గమనించిన రాజు ఆత్మ రగిలిపోయి, మీరు నన్ను ఓడించలేరు. ఈ మేడ రక్తంతోనే నిలబడింది అంటూ భీకరంగా గర్జించాడు. ఆ మెట్ల మీద నుంచి నల్లని పొగల ఆత్మల గుంపు దిగింది. అవి రాజు బలి తీసుకున్న పాత ప్రాణాలు. ఇప్పుడు అవన్నీ ఆ కుటుంబం వైపు దూసుకొస్తున్నాయి. మాధవి ఆత్మ చివరి గొలుసు తెంచుకుని లేచింది.
ఆమె గళం శ్మశానంలా మార్మోగింది. రాజు, నీ పాపాల రాత్రి ముగిసింది. బేస్మెంట్లో వాతావరణం ఒక్కసారిగా రగిలిపోయింది. మాధవి ఆత్మ గొలుసుల నుంచి పూర్తిగా విముక్తమైంది. ఆమె కళ్ళు అగ్నిలా ఎర్రగా మెరుస్తున్నాయి. రాజు ఆత్మ వెక్కిరిస్తూ, నీకు శక్తి ఉన్నా నన్ను ఓడించలేవు మాధవి. ఈ మేడ రక్తంతోనే జీవిస్తోంది. అది నా బలానికి మూలం. మాధవి గర్జిస్తూ, అదే రక్తమే నీ అంతమవుతుంది. అది చెప్పగానే గాలి తుపానులా ఊపిరి బిగుసుకునేలా వీసింది. గోడలమీద రాసిన రక్తపు గుర్తులు వెలిగిపడి ఆకాశంలో ఎర్రటి అగ్నిజ్వాలల్లా మెరిశాయి. రాజు ఆత్మ తన చేతులను పొడవుగా చాచి ఆ కుటుంబం వైపు విరుచుకుపడింది. సత్యనారాయణ వారిని కాపాడేందుకు ముందుకు వచ్చాడు. కాని ఆత్మశక్తి ఎదుర్కోలేని స్థాయిలో ఉంది. వెంటనే మాధవి తన శక్తితో ఆ పొడవాటి చేతులను అడ్డుకుంది. గదిలోని పియానో స్వయంగా మోగింది. ప్రతి నోటు ఒక శపథంలా వినిపిస్తోంది. లావణ్య ఏడుస్తూ, అమ్మా, మనం ఇక్కడ చనిపోతామా అని అడిగింది. సత్యనారాయణ ఆమెను కౌగిలించుకుని, మనమింకా బ్రతికే ఉంటా. మాధవి ఆత్మకు సహాయం చేయాలి అన్నాడు. మాధవి ఆత్మ కేక వేసింది, నా శక్తి ఒక్కటే సరిపోదు. గోడలో దాగి ఉన్న నల్ల పుస్తకం కనుక్కోండి. అదే రాజు శక్తికి మూలం. అందరూ వెతకడం మొదలుపెట్టారు. రక్తపు మరకలతో నిండిన ఒక రాయపలక వెనుక పాత చర్మంతో కట్టిన పుస్తకం దొరికింది. దానిని తెరవగానే లోపల రక్తంతో వ్రాసిన వింత మంత్రాలు కనిపించాయి. రాజు ఆత్మ గర్జిస్తూ, ఆ పుస్తకాన్ని తాకకండి. అది నా ప్రాణం. ఇది విని అందరికీ నిజం అర్థమైంది. ఆ పుస్తకం నాశనం చేస్తేనే రాజు ఆత్మ బలహీనమవుతుంది. మాధవి అరిచి, త్వరగా ఆ పుస్తకాన్ని మంటలో వేసేయండి. అంతలో రాజు ఆత్మ తన శక్తి మొత్తం ఉపయోగించి గదిని చీకటితో కప్పేశాడు. వేలాది నీడలు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. గది మొత్తం నల్లని చీకటితో కప్పబడి కేకలు, నీడలు కలిసిపోయాయి. అది ఒక బలహీన మనిషి తట్టుకోలేని వాతావరణం. లావణ్య భయంతో, నాన్న, నల్ల పుస్తకం ఎక్కడుందో కనపడట్లేదు అని అరిచింది. అప్పుడు సత్యనారాయణ తన చేతిలోని దీపం వెలిగించాడు. ఆ కాంతి చీకట్లను తొలగించలేకపోయినా పుస్తకంపై చిన్న కిరణం పడింది. అది ఎర్రగా మెరుస్తోంది. రాజు ఆత్మ గర్జించింది, ఆ పుస్తకాన్ని తాకినవాడు శపించబడతాడు. మాధవి ఆత్మ బిగ్గరగా నవ్వుతూ, నీ శపథాలు ఇక శక్తివంతం కావు రాజా. నీ రక్తమంత్రాలు నిన్నే కడతేర్చుతాయి. అందరూ ఒక్కసారిగా ఆ పుస్తకానికి పరుగెత్తారు. కాని పుస్తకం వైపు వెళ్లే ప్రతి అడుగుకీ నీడ మనుషులు అడ్డం కట్టారు. వారు వింత శబ్దాలు చేస్తూ గోడల నుండి దూకి కుటుంబాన్ని దాడి చేశారు. సత్యనారాయణ చెయ్యి రక్తంతో నిండిపోయిన పుస్తకాన్ని పట్టుకున్నాడు. వెంటనే ఆ పుస్తకం దహనం అవుతున్నట్లు వేడెక్కింది. అతని చేతులు కాలుతున్నాయి. ఆ సమయంలో మాధవి ఆత్మ కళ్ళు మెరుస్తూ, దానిని ఎర్ర మంటలో వేయండి. ఆలస్యం చేస్తే మీరందరూ ఇక్కడే చిక్కుకుంటారు అని అరిచింది. గది మూలలో ఒక్కసారిగా మంటలు రగిలాయి. అది మాధవి ఆత్మ సృష్టించిన అగ్ని. కాని రాజు ఆత్మ కోపంతో తుపాను పుట్టించాడు. ఆ మంటల వైపు పుస్తకాన్ని విసరబోతున్న సత్యనారాయణను గాలిలోకి ఎగరేసి గోడకు కొట్టాడు. లావణ్య కేక వేసింది, నాన్నా! అందరూ భయంతో వణుకుతుండగా మాధవి ఆత్మ లావణ్య వైపు చూసి, నీకు ధైర్యం ఉంటే నువ్వే ఈ పుస్తకాన్ని మంటలో వేయాలి. ఎందుకంటే నీ రక్తమే ఈ మేడకు కొత్త శక్తి. అదే రాజు అంతానికి మూలం అని చెప్పింది. లావణ్య షాక్ అయ్యింది. నాన్న రక్తం చిందింది. ఇప్పుడు నా రక్తమా? అప్పటికే రాజు ఆత్మ గట్టిగా నవ్వుతూ, సరే రా చిన్నది, నీ రక్తం నాకు కొత్త బలం ఇస్తుంది. నువ్వు నా మేడలో శాశ్వతం అవుతావు అని చెబుతూ లావణ్య వైపు దూసుకొచ్చాడు. లావణ్య లెక్కలేమీ లేక గుండె కుదించక నడుస్తూ
నేను చేయాలి. నన్ను నమ్మండి అని అరిచింది. సత్యనారాయణ తన చేతిని పట్టుకొని, నువ్వు ధైర్యంగా ఉండాలి. మాధవి ఆత్మ నీకు రక్షణ ఇస్తుంది అన్నాడు. లావణ్య మంటల వైపు వచ్చి ట్రేంబ్లింగ్ చేతులతో రక్తపు మంత్రాల పుస్తకాన్ని ఎత్తింది. రాజు ఆత్మ బిగ్గరగా గర్జిస్తూ, ఏం చేస్తావు? ఆ పుస్తకం నా జీవం. దాన్ని నాశనం చేస్తే నువ్వే శాశ్వతం అవుతావు. అక్కడే మాధవి ఆత్మ మెరుపు కాంతి వెచ్చి, ఇప్పుడు వేయ్యే అని గర్జింది. లావణ్య పుస్తకాన్ని మంటలో వేయడం మొదలుపెట్టింది. ప్రతి క్షణంలో రాజు ఆత్మ దాన్ని అడ్డుకుంటూ నల్ల పొగలు, నీడలు, శబ్దాలు ఉత్పన్నం చేశాడు. కాని మాధవి ఆత్మ దూరం నుండి శక్తి ప్రసారం చేస్తూ, ధైర్యం చూపించు, నిన్ను కాపాడుతాను అని అరిచింది. అంతలో పుస్తకం మంటలో పూర్తిగా ఎగిరి రక్తపు అక్షరాలు కాంతిగా మెరసాయి. రాజు ఆత్మ అతి పెద్ద అరుపుతో దహనం అయ్యింది. నీడలు, పొగలు ఒక్కసారిగా క్షయమయ్యాయి. గది శాంతి చెందినట్టై మెల్లగా కాంతి వచ్చింది. మాధవి ఆత్మ లావణ్య వైపు వచ్చి, నువ్వు ధైర్యం చూపించావు. ఇప్పటి నుండి నా ఆత్మ శాంతి పొందింది. రాజు ఆత్మ ఇక ఎవరినీ వేధించలేడు. సత్యనారాయణ, లావణ్య మరియు కుటుంబం ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నారు. గది మళ్లీ సాధారణంగా నిశ్శబ్దంగా మారింది. రాజు ఆత్మ ధ్వంసమైన తర్వాత మాధవి ఆత్మ శాంతంగా నిలబడింది. ఆమె చూపు వెనుక వింత శాంతి, చిరునవ్వు కలిగింది. ఇప్పటి నుండి ఈ మేడలో ఎవరూ భయపడకూడదు అని మాధవి చెప్పింది. రాజు శక్తి నశించిందనుకే ఇక ఇక్కడికి వచ్చినవారికి ప్రమాదం లేదు. సత్యనారాయణ, లావణ్య మరియు మిగతా కుటుంబం ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నారు. గది నుండి బయటకు దూకుతూ వెలుతురు చేరుకున్నప్పుడు వారు బయట మైదానంలో నిలబడ్డారు. లావణ్య తన తండ్రి వైపు చూసి, నాన్నా, మేము బ్రతికిపోతున్నాం. ఈ మేడ నిజంగా భయంకరంగా ఉంది అని అరిచింది. సత్యనారాయణ నవ్వుతూ, కాని ధైర్యం చూపించాం కాబట్టి మేము బయటకు వచ్చాము అన్నాడు. మాధవి ఆత్మ మెల్లగా ఆకాశంలోకి ఎగిరి వెలుతురు వెనుకకెళ్ళింది. చివరగా ఆమె తల్లిలా మెల్లగా చెబుతుంది, ఇది నా ప్రతీకారం. ఇప్పుడు నన్ను మర్చిపోవచ్చు. కాని ఎప్పటికీ మేడ, రాత్రి రహస్యాలను గౌరవించాలి. పల్లెవాళ్లు వచ్చే రాత్రులలో మేడవైపు చూడకుండా ఆ గదుల, పాత స్థలాల వైపు అడుగు పెట్టరని చెప్పారు. ఇక ఆ మేడ మిగతా కొత్త రాత్రులలో భయంకరంగా కనిపించలేదు. మాధవి ఆత్మ ఆకాశంలోకి ఎగిరిపోయాక మేడలో శాంతి స్థాపించబడింది. గది, మెట్ల, బేస్మెంట్ అన్ని స్థలాలు మళ్లీ సాధారణంగా కనిపించాయి. సత్యనారాయణ, లావణ్య మరియు వారి కుటుంబం నిశ్చింతంగా బయటకు వెళ్లారు. రాత్రి చీకటి, గాలి, రక్తపు మరకలు ఇవన్నీ ఇప్పుడు కేవలం ఘోరమైన గుర్తులే. లావణ్య తన తల్లి వైపు చూస్తూ, మా ధైర్యం లేకపోతే మేము బయటకు రాలేదేమో. మాధవి ఆత్మ లేకపోతే రాజు ఆత్మ ఇంకా ఇక్కడే ఉండేది అని అరిచింది. సత్యనారాయణ తన్మధ్వానంతో, రహస్యాలంటే గౌరవం కావాలి. మనమిది ఒక్కసారి మాత్రమే ఎదుర్కొన్నారు. ఇక భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. పల్లెవాళ్లు మేడ దగ్గర రాత్రి అడుగుపెట్టకుండా దాని భయంకరతను గుర్తు చేసుకుంటూ వెళ్లిపోతారు. మాధవి ఆత్మ శాంతి పొందిన తరువాత మేడ పాత గోప్యమైన అంచెలు మాత్రమే మిగిలాయి. అలాగే ఆ కుటుంబం జీవితం సాధారణంగా మళ్లీ ప్రారంభమైంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.